ముందు మరి బయట పెడదామని చూస్తున్నారు. దాని గురించి కూడా చూద్దాం. ఇక ఓటుకు 20,000 శంషాబాద్ మండలంలో పంచుడు నర్కుడా పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు 15 కోట్లు, 1700 ఓటర్లు, 15 కోట్ల ఖర్చు. పంచాయతీకి సర్వం సిద్ధం. 189 మండలాల్లో నేడే పోలింగ్, కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నేడే. ఇవి మనం ముఖ్యంగా ప్రధానంగా మనకి మొదటి ఎడిషన్లో మనం చూసాం. ముందుగా ఈరోజు మనందరికీ తెలుసు, మండలాల వారీగా 3 విడతల్లో జరుగుతున్న ఎన్నికలకైతే నగారా అయితే మోగింది, ఎన్నికల నగారా మోగింది. మరి ఈ ఎన్నికలు ఏ రకంగా జరిగే అవకాశం ఉంది, ఎంత పర్సెంట్ మరి ఓటింగ్ జరిగే అవకాశం ఉంది, ఏ రకంగా ఉందో మనము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ప్రతినిధి ఉన్నారు, హరీష్ ఉన్నారు, ప్రతినిధితో మాట్లాడదాం. ఒకసారి మా రిపోర్టర్ హరీష్తో మాట్లాడదాం. ఆయన ఏమైనా చెప్తారేమో, అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ చెప్పండి, ఈ పంచాయతీ ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఓట్లు వేయటానికి ప్రజలు సుముఖత ఎలా చూపిస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఈరోజు? ఏదైతే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా సమరం మొదలైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,000 గ్రామ పంచాయతీలు, అలాగే 27,628 వార్డులకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అలాగే ఏదైతే కౌంటింగ్ కి సంబంధించి కావచ్చు ఇదే రోజు ఫలితం వెలువడనున్నది. వీలైతే ఉప సర్పంచ్ కి సంబంధించి కూడా ఎన్నిక ఈ రోజే జరగనున్నది. ప్రధానంగా తొలి విడతకి సంబంధించి కూడా పకడ్బందీగా వైపు ఏర్పాట్లు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల సమరం కాబట్టి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఓటింగ్ జరగబోతా ఉన్నది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే పోలింగ్ శాతం గతంలో పలు సూచికల ద్వారా కూడా చెప్పొచ్చు, అంటే దాదాపుగా 60% పైగా కూడా పోలింగ్ నమోదు అవుతా ఉంటది. 60% కిందిగా కూడా ఎప్పుడు సంస్థల ఎన్నికల పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు పోటీ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ, ప్రధాన 3 పార్టీలతో కలిపి మొత్తంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తొలి విడతలకు సంబంధించి కూడా దాదాపుగా అంటే 390 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. తొలి విడతలో 9,633 వార్డు సభ్యులకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యాయి. తొలి విడతలో 5 గ్రామాల్లో నామినేషన్ దాఖలు చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిపైన ఈసీ మరోసారి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా తొలి విడతలో ఎన్నికల బరిలో 12,960 మంది అభ్యర్థులు నిలిచారు. వార్డు సభ్యులు 65,445 మంది అభ్యర్థులు, అంటే పోటీ నెలకొన్న నేపథ్యం ఉంది. అంటే ప్రస్తుతం గతంతో పోలిస్తే ఈసారి ఈ పోటీ ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే గతంలో ఇట్లాంటి ఏదైతే వార్డు సభ్యులకు కావచ్చు, సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఇంత ఏదైతే నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు పోటీ నెలకొన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా ఓటింగ్ కి సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నది. ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరిగే అవకాశాలు అయితే హరీష్, అక్కడ ప్రధానంగా శాంతి భద్రతల విషయం ఎలా ఉంది? సంబంధిత అధికారులు ఎటువంటి గందరగోళం సృష్టించే వ్యక్తులకి పోలీసు పహారా కానీ అక్కడ ఏ రకంగా ఉంది? అక్కడ మద్యం దుకాణాలు కావచ్చు, ఇప్పటికే ఆల్రెడీ బంద్ అయి ఉన్నాయి, మన అందరికీ తెలుసు. ఎన్నికల పోలింగ్ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితులు వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాల బిగింపు కావచ్చు, 144 సెక్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసుల పహారాతో పాటుగా పారామిలిటరీ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రచారాలు నిర్వహించవద్దు, ప్రచారాలు నిర్వహించిన క్రమంలో ఆ అభ్యర్థి పైన కూడా చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అంటే ఇప్పటికీ ఏదైతే
పూర్తిగా డ్రై డేగా ప్రకటించారు. ఒకవైపు పోలీస్ శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుతో పాటు ఇక ఏదైతే పెట్రోలింగ్ కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడైనా ఓటర్లను మభ్యపెట్టి పరిస్థితులు కనిపిస్తున్నాయి, అట్లాంటికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు మద్యం షాపులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులకు సంబంధించి కూడా మొన్నటి నుంచి మద్యం షాపుల బంద్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఎన్నికలను ఏదైతే శాంతి భద్రత నడుమ నిర్వహించాలని కూడా ఇప్పటికే ఏదైతే ఈసీ కావచ్చు, వైపు పోలీస్ శాఖ నుంచి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ప్రశాంతంగా కొనసాగుతున్నది. కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడైతే అంటే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడిప్పుడే మందకోడిగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఏదైతే 12 తర్వాత కూడా ఇక ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కొన్ని సంఘటనలు చోటు చేసుకునే కేతాపల్లి మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. అక్కడ కత్తులు రాళ్లతో ఇరు వర్గాల దాడి చేసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నలుగురికి సంబంధించి కూడా అక్కడ పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించారు. పోలీసులకు ఇంకా భారీగా మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా నీడలో కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయని పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. అదే చూసాం కదా, కొన్ని చోట్ల అక్కడక్కడ సంఘటనలు అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య కొంత అలజడి అయితే చెలరేగింది. మరి కర్రలతో దాడి చేసుకున్న పరిస్థితి, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు మరి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మరి మా ప్రతినిధి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికలు కూడా ఎక్కడ తగ్గేటట్టు లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. రానున్న రోజుల్లో రానున్న గంటల్లో మరి ఎవరు ఏమి ఎంతవరకు గెలుపుంది, ఎవరికి గెలుపు అవకాశం అనేది తెలిసిపోతుంది. మధ్యాహ్నం కల్లా మరి తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నారాయణ రెడ్డి శంషాబాద్ జిల్లాలో మరి ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో సమర్థవంతంగా నిర్వహించాలని కరీంనగర్తో కూడా మరి చెప్పారు. హుజూర్ నగర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అని చెప్పి మరి దీనిలో కూడా ప్రశ్నించారు. ఓవరాల్గా ఎన్నికల నిర్వహణకైతే అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ 100%